ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఆదివారం నృత్య ప్రదర్శనలు, సంకీర్తన గానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమ వివరాలను వారు తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శనివారం ఉదయం నిర్వహించిన సమావేశంలో ఆదివారం జరగనున్న ప్రపంచ సంగీత దినోత్సవ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. కార్యక్రమ నిర్వాహకులు కానూరు వెంకట రామకృష్ణ, కొండపి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నృత్య ప్రదర్శనలు, సంకీర్తన గానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముందుగా నృత్య గురువులు పెసర్లంక వసంతదుర్గ శిష్య బృందం, చల్లా యామిని శిష్య బృందంచే నృత్య ప్రదర్శన జరుగుతాయని చెప్పారు. అనంతరం కొలిశెట్టి బాల త్రిపుర సుందరి బృందం, సొల్లేటి శైలజ బృందం, మాదల గార్గి బృందం, కొండపి వసుంధర బృందం, కటకం అన్నపూర్ణ బృందం, జి యశస్విని బృందం, గౌరవజ్జుల ఆంజనేయ శాస్త్రి బృందం, వజ్జుల లక్ష్మీ సునీత బృందం వార్లచే సంకీర్తన గానం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా గన్నే శ్రీనివాసం చే వేణుగానం, ఆకెళ్ల హిమబిందు, పెరవలి వంశీకృష్ణ బృందం వారి లాలిపాటతో సంకీర్తన ముగుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మృదంగంపై కెవి రామకృష్ణ, వయోలిన్పై చావలి శ్రీనివాస్, తబలాపై పెరవలి వంశీకృష్ణ, కీబోర్డ్పై సాయి వాయిద్య సహకారం అందిస్తారని తెలిపారు. అనంతరం సంగీత దినోత్సవం సందర్భంగా అతిథులచే గురువులకు సత్కారం జరుగుతుందన్నారు. తెనాలి పుర ప్రజలు, సంగీత సంకీర్తన అభిమానులు, సంగీత గురువులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కార్యక్రమ నిర్వాహకులు కోరారు. ఈ సమావేశంలో కొండపి శ్రీనివాసరావు, అందే బాలచంద్రమౌళి, వజ్జుల లక్ష్మీ సునీత తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా 30/6/2024 మన తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా స్థానికంగా ఉండే మా కళాకారులందరం కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో మన తెనాల్లో పాడుతున్న అందరూ వివిధ బృందాల వారి యొక్క సంగీత గానం చేస్తారు. అట్లాగే నృత్య ప్రదర్శన ఉంటుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతాల నుంచి మొదలై రాత్రి 9 దాకా ఉంటుంది. ఈ కార్యక్రమానికి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ మంత్రివర్యులు, వీరు విచ్చేయిస్తున్నారు. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఈ నెల 30వ తారీఖు అనగా రేపు ఆదివారం సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి ఈ కార్యక్రమాలు మాకు ఉత్సవాలు చేస్తున్నాము. ముందుగా మన చల్లా యామిని మరియు వసంతదుర్గ గారి శిష్య బృందంచే నృత్య ప్రదర్శన ఉంటుంది. అలాగే గౌరవజ్జుల ఆంజనేయ శాస్త్రి గారు, కొండపి వసుంధర గారి బృందం, అలాగే మన బాలా త్రిపుర సుందరి గారి బృందం, ఇంకా అనేక రకమైన బృందాలు ఈ యొక్క సంకీర్తన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సంకీర్తనను ప్రతివారు విని ఆనందించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో సంగీత గురువులు, సంగీత అభిమానులు మరియు తెనాలి పుర ప్రజలు అధికంగా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. రామకృష్ణ కళాక్షేత్రంలో అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో శిశుర్వేతి పశుర్వేతి గానరసం ఫణిహి అన్నారు మన పెద్దలు. అందుకోసమని ఈ కార్యక్రమం మేము అందరం కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమం చేయుచున్నాము. అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశ్వర.